గట్కేసర్ దగ్గరలో ఉన్న జడ్చర్ల వెళ్తున్నాను ఇప్పుడు. నిన్న నెల్లూరు నుండి హైదరాబాద్ తీసుకొచ్చిన లోడ్ ఏంటంటే నైట్ అన్లోడ్ చేస్తామన్నారు. ఆ లోడ్ అనేది కాకుండా నైట్ వాళ్ళు రాలేదు. మార్నింగ్ వచ్చి 9 గంటలకి 9:30కి వచ్చి అన్లోడ్ చేసేటప్పటికి ఇప్పుడు ఈ టైం అయ్యింది. జడ్చర్ల లోడింగ్ ఆల్రెడీ నాకు ముందే చెప్పున్నారు. వాళ్ళు ఏమో నాకు ఫోన్ చేస్తున్నారు పొద్దున్న నుండి. నేను వస్తున్నాను అని చెప్పుకొని అలాగే లేట్ చేస్తా. ఇప్పుడు పార్టీ వాళ్ళు సీరియస్ అయిపోతున్నారు. ఏం చేస్తాను మరి, నేను తొందరగా అన్లోడ్ అయిపోద్ది అనుకున్నా. కాకుండా చూసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ముగ్గురే అన్లోడ్ చేసేవాళ్ళు. చాలా లేట్ అయిపోయింది అన్లోడ్. నేను వాళ్ళకి చెప్పాను 11 గంటలకు లొకేషన్ పెట్టినారు నాకు పార్టీ వాళ్ళు. ఈ లొకేషన్కి వెళ్ళి లోడ్ చేసుకోమని. అది కంపెనీ అంట, టైం అయిపోతుంది, రేపు చేస్తారంట. ఏమో మరి ప్రజెంట్ అయితే ఇల్లు చేశారు, లేకుంటే రేపటి వరకు వెయిట్ చేయన్నారు. జడ్చర్ల ఏమైనా తక్కువ దూరంలో లేదు. గట్కేసర్ నుండి ఏం లేదన్నా 100-110 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు హైవే సాద్ నగర్ దాటాలి. అక్కడ దాకా వెళ్ళి సరే ఏమో లోడ్ చేసేటట్టు అయితే లేరు ఈరోజు. లేదంటే ఆల్టింగ్ అయిపోతుంది నాకు ఈరోజు. నేను యాక్చువల్లీ వెళ్ళిపోతాను అనుకున్నాను. ఎందుకంటే అటువైపు నుండి నాకు దగ్గర 2 లోడింగ్లు వచ్చాయి. ఒకటేమో మేడ్చల్ నుండి వచ్చింది, ఇంకోటేమో జడ్చర్ల నుండి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మేడ్చల్ నుండి లోడ్ బాగానే ఉంది. కాకుంటే 8 టన్నులు. నేను వెళ్ళే రూటు ఆర్టీఓలు మామూలుగా ఉంటారు, అడుగడుగు ఆర్టీఓలు ఉంటారు. సో ఎందుకనుకొని సరే 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా కూడా జడ్చర్లో వెళ్తున్నాము. లేకపోతే మంచిగా ఇక్కడ మేడ్చల్లో లోడ్ చేసుకొని సాయంకాలం కల్లా నేను స్టార్ట్ అయిపోయేవాడిన. తొందరగా అయ్యేటట్టుంటే బాగుండి అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్తాను. ఎంతవరకు అయితే అంతవరకు అయ్యింది. లేదు అంటే సరే మళ్ళీ ఈరోజు ఆడ ఉండడమే. పార్టీ వాళ్ళకి 4 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోతున్నాను చెప్పాను. టైం ఇప్పుడు వచ్చేసి 3:20 అయిపోయింది. ఇంకొక 77 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. ఇంకా అవుటర్ కూడా దిగలే. ఇంక ఎగ్జిట్ నెంబర్ 13లో ఉన్నా. ఎగ్జిట్ నెంబర్ 16కి వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ తిడతారు సార్. నాకు ఎప్పుడో చెప్పేసాను అవుటర్ దిగిపోయినాను నేను. కనీసం భోజనం కూడా చేయలేదు. ఎక్కడ ఆపితే ఎంత లేట్ అయిపోతాయని వెళ్ళేదారులే భోజనం ఏమైనా పార్సల్ కట్టించుకొని వెళ్ళిపోయి ట్రై చేస్తా. 20 నిమిషాలు తక్కువ 4 అయింది. ఇప్పుడు దిగా అవుటర్. ఇది చూస్తే ట్రాఫిక్ ఏం వెళ్తానో ఏమో నాకే అర్థం కావట్లేదు. ఈ ఒక్క బ్రిడ్జి కట్టడం అయిపోతే నాన్ స్టాప్ అవుటర్ మీద నుండి వచ్చేవి, ఇంకా శంషాపూర్ నుండి వచ్చేవి డైరెక్ట్ ఈ ఫ్లైఓవర్ మొత్తానికి వచ్చాను. టైం అయితే 5 అయిపోయింది. 3 సార్లు ఫోన్ చేశారు ఆయన. సరే బాబా అటు నుండి అటు వెళ్ళిపోమంటున్నారు. ఏం చేస్తాం మరి, కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుంది కూడా, ఏం చేయలేము. ఈ లోడ్ వచ్చేసి సుప్రీం పైపులు. నేను 6 గంటలకి ఇలా బండి పెట్టాను, ఎంట్రీ చేసుకున్నారు. అక్కడ ఒక 6 గంటల తర్వాత పిలిచారు లోపలికి వెళ్ళిన తర్వాత నా ముందు ఒక 3 బళ్ళు ఉంటాయి, అవి లోడ్ చేస్తుంటారు. నా బండికి లోడ్కి వచ్చేటప్పటికి రాత్రి 10 లోడింగ్ చేసే వాళ్ళు వచ్చే టైంలోనే వర్షం పడింది. వర్షం పడగానే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కనిపిస్తుంది హైట్. ఇంకా వాటర్ ట్యాంకులు వేస్తామన్నారు. వాటర్ ట్యాంకులు అంటే 500 లీటర్లది 1000 లీటర్లది ఇలాంటి వాటర్ ట్యాంకులు వేస్తామన్నారు. అసలే వెళ్లే రూట్లో ఎలా ఉంటది అంటే అడుగడుగు ఆర్టీఓలు ఉంటారు. ఎంత లోడ్ వేసుకొని నేను వెళ్ళినాను అనుకో, అంటే వెయిట్ అయితే ఎక్కువ లేదు కానీ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ట్రిప్ అయితే డోర్ కూడా ఓపెన్ కాలేదు. నేను అనుకున్న ముందు డోర్ అయితే ఓపెన్ అవుతుంది లోడ్ చేసే టైంలో. నా మొబైల్ అయితే లోపలికి అలౌ చేయలేదు. గ్యాస్ ఇవన్నీ బయటే ఉంచుకున్నారు. అంటే వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ గా తీసుకొని బయట ఉంచుకున్నారు. లోడింగ్ అని 24 అవర్స్ లోడింగ్ చేస్తారు, 24 అవర్స్ అన్లోడింగ్ అవుతుంది. ఇక్కడ నాదైతే 2 గంటలకు లోడ్ చేయడానికి వస్తే 3 గంటలకి 4 గంటలకి అయిపోయింది. వచ్చేసి 2 అన్లోడింగ్ పాయింట్లు. ఫస్ట్ నెల్లూరు పాలెం ఒకటి, తర్వాత నెల్లూరు ఒకటి. ముందు నెల్లూరు పాలెంలో దింపి తర్వాత నెల్లూరు వెళ్ళిపోవాలి. ఆడ నుండి 4 గంటలకి ఇలా లోడ్ కంప్లీట్ అయిన వెంటనే నాకు అయిపోయేది. కానీ కాకుంటే ఇవి లోడ్ పేపర్లోనే డ్రమ్ములు కూడా ఉన్నాయి. సరే ఏం చేస్తాం ఏంటని మార్నింగ్ సార్ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటామని చెప్పగానే మార్నింగ్ సార్ వచ్చారు. సార్ రాగానే మాట్లాడుకున్నాం సార్తో. సార్ ఇలా ఎంత హైట్ ఉన్నది, నేను వెళ్ళే రూట్ అసలుకే మంచిది కాదు. సో ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు ఉంటారు, ఆర్టీఓలు, సేల్ ట్యాక్స్ అని. సో వాళ్ళతో నేను బాధలు పడలేను సార్ అంటే అప్పుడు మరి డ్రమ్ములు అనేవి క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు నా లోడింగ్ స్లిప్ నుండి ఆ డ్రమ్ములు అనేవి తీస్తారు. కంపెనీ మాత్రం భలే ఉంది. అక్కడ సార్ల నుండి పనిచేసే వాళ్ళ వరకు అందరూ బాగానే చూసుకుంటున్నారు డ్రైవర్ల గురించి. కొన్ని కంపెనీల దగ్గర ఎలా అంటే రెస్పెక్ట్ ఉండదు. అట్లా డ్రైవర్ అంటారు. ఇక్కడ అలా కాదు. అన్నా డ్రైవర్ అన్నా ఇది రా తిందగాని, అన్నా డ్రైవర్ అన్నా ఇలా రా అలా రా అనుకుని బాగానే మాట్లాడుతున్నారు. నైట్ 10 అక్కడ ఉన్న సూపర్వైజర్ తిన్నావా లేదా రా తిందామని అవుతాను అనుకుని తీసుకెళ్లి క్యాంటీన్ ఉంటుంది ఆడ తిన్నామాడ. తినేసిన తర్వాత అప్పుడే లోడింగ్ చేయడానికి వచ్చారు అందరూ. వర్షం పడిపోయింది. సరే వర్షం తగ్గలేదు. 2:30 వరకు 2:30 తర్వాత వచ్చారు వాళ్ళు. వర్షం తగ్గిన తర్వాత లోడ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళే రూటు జడ్చర్లలో ఉన్నాను కాబట్టి శంషాబాద్ అవుటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి అంబర్పేట వెళ్ళి, అంబర్పేట నుండి నార్కెట్పల్లి నల్గొండ, మిర్యాలగూడ, పీడిగ్రాళ్ళ ఆ రూట్ అయితే వెళ్దాం. జడ్చర్ల నుండి నెల్లూరు వెళ్ళాలంటే కర్నూలు, నంద్యాల పై నుండి వెళ్ళిపోవచ్చు. కడప దగ్గరలో వెళ్తాము. కడప లోపల వెళ్ళి కాదు కానీ కడప దగ్గర వెళ్ళి నల్గొండ రూట్ కాకుండా కర్నూలు రూట్ నుండి వెళ్తే కొద్దిగా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి కిలోమీటర్లు సేవ్ అవుతుంది. జడ్చర్ల నుండి కర్నూలు వచ్చేసి 135 కిలోమీటర్లు ఎంత ఉంది. కర్నూలు వెళ్ళి చాలా రోజులు అయింది. అప్పుడెప్పుడో కార్ దొక్కేటప్పుడు వెళ్ళినా. ఏమో మరి ఆర్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. రూట్ అయితే బాగానే ఉంది. అంటే ఇంతకు ముందు అది ఆ రూట్ వెళ్ళి నల్గొండ, మిర్యాలు కూడా ఆ రూట్ వెళ్ళి కదా, అదే టైం వేస్ట్ అయ్యేది. రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల ఒక్కొక్క దగ్గర సింగిల్ వే అయ్యేది. ఇప్పుడు అనేది బాగానే ఉంది రూటు. నంద్యాల వరకు బాగానే ఉంటుంది. నంద్యాల దాటి ఆలుగడ్డ వరకే నేను వెళ్ళాను ఒకసారి లాస్ట్ టైము. అక్కడ వరకు అనేది రూట్ అనేది బాగానే ఉంటుంది. తర్వాత నుండి చూడాలి ఏమో మరి ఇంకెక్కడేంటి ఉంటుందో.
కర్నూలు ఇంకా ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆర్టీఓ చెక్ పోస్ట్. 1:30 ఇలా అయ్యింది. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇప్పుడే క్రాస్ అయ్యాను. నా దగ్గర క్యాష్ లేదు అమౌంట్. అయితే ఫోన్ పే అక్కడ అవ్వదు, చెక్ పోస్ట్ లో ఎంట్రీ ఇవ్వాలి, ఫోన్ పే అవ్వదు. నేను యాక్చువల్లీ క్యాష్ ముందు ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఏమైనా ఉంటే తీసుకుంటాను అనుకోని అలాగ వచ్చా. అలా మర్చిపోయి ఇక్కడ దాకా వస్తాను. ఇక్కడ ఆర్టీఓ వచ్చింది. దానివల్ల కూడా ఒక 6 గంటలు లేట్ అయిపోయింది. టైం ఎలానో అయిపోయింది కాబట్టి కర్నూలు దగ్గర బొడ్లు పెట్టుకుని ఏమైనా జాగాలు ఉండవు. ఈసారి నంద్యాల రూట్లు అనేవి ఉంటాయి. నంద్యాల రూట్లు ఎక్కడైనా ఆపుకొని నెక్స్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి కర్నూలు. ఇది కర్నూలు ఫ్లైఓవర్. లెఫ్ట్ సైడ్ పోతే కర్నూలు మొత్తం. ఇది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం కర్నూలు. ఇది ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళాలి. అదే కానీ స్ట్రైట్కి వెళ్ళాం అనుకో అనంతపురం బెంగళూరు. లెఫ్ట్కి వెళ్తే నంద్యాల కడప. కడప పై నుండి వెళ్ళాం కానీ కడప పక్క నుండి వెళ్ళిపోతాం. అలాగా కడప అనేది మనకి సిటీ తాకదు. ఈ ఫ్లైఓవర్ కింద నుండి స్ట్రైట్ గా పోతే ఇది బెంగళూరు, అనంతపురం బెంగళూరు. ఈ ఫ్లైఓవర్ ఎక్కి పైనుండి లెఫ్ట్కి వెళ్తే నంద్యాల. బెంగళూరు ఇక్కడ నుండి 350 కిలోమీటర్లు అండ్ ఇక్కడ నుండి నెల్లూరు వచ్చేసి 300 కిలోమీటర్లు. ఒక 50 కిలోమీటర్లు డిఫరెంట్ అటు ఇటు. కర్నూలు నుండి నంద్యాల అనేది ఒక 70-80 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రూట్ ఎలా అంటే కొండల మధ్యలో ఉంటుంది. బాగుంటుంది కాస్త రూట్. ఈ రూట్ అనేది ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా కర్నూలు నుండి. ముందున ఎక్కడైనా మంచి డాబా ఏదైనా ఉంటే చూసుకుంటూ అక్కడ ఆపుతాను, కాస్త భోజనం చేయాలి. ఈ రూట్లో అనేవి ఎక్కువగా ఉండవు డాబాలు, ఏంటి షాపులు కూడా ఉండవు. ఎందుకంటే మొత్తం అడవిలో ఉంటుంది. ఇది వర్షాలు పడేటప్పుడు అలా వాటర్ పడుతుంది కదా, దాంతో పాటు రాళ్ళు పడిపోతుంటాయి. 20 నిమిషాల దాకా 3 టైం నాన్ స్టాప్ వస్తున్నాను నంద్యాల రూట్ లో. ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా కనిపించలే కనీసం. సో ఇక్కడ ఉన్నది ఏందో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేకుంటే భోజనమో తెలియదు. సో టైల్ చెక్ చేసుకోవాలి నాన్ స్టాప్ గా. 11 గంటలకు స్టార్ట్ అయినా అంటే ఇప్పుడు 3 అయిపోయింది. ఇప్పుడు వరకు టైర్లు కూడా చూసుకొని వస్తాను. అలాగా లోడ్ వచ్చేసి ఇలా తడిసినా పర్వాలేదు. ఒక 8 బాక్సులు ఉన్నాయి. అవే ఒక 8 కాబట్టి మధ్యన వేసాము. పైపులు కాబట్టి తడిసినట్టు కాదు. మొత్తం పైపులు వచ్చేసి 20 ఫీట్లు. మా బాడీ వచ్చేసి 20 ఫీట్ల బాడీ కాబట్టి కరెక్ట్గా బాడీలో పట్టేసింది. డోర్ అనేది ఓపెన్ కాలేదు. ఆడ పెట్టుకున్నా బండి. యాక్చువల్లీ రైస్ దొరుకుతుంది ఇలా బిర్యానీ 150 రూపాయలు అంటే పర్లే, బాగుంది. 40 వరకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమ్ముడు ఎన్ని గంటలకు వస్తావు ఏంటని అన్నారు. లేకుంటే నిన్నట్లా చేస్తావా అనుకుని అన్నారు. మళ్ళీ నేను ఏం చెప్పానంటే 11 గంటలకే నేను స్టార్ట్ అయ్యాను అన్నారు. వాళ్ళు కూడా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్లు ఆర్డర్ పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిన టైంకి పార్టీ వాళ్ళు ఇవ్వకపోతే సరే పార్టీ వాళ్ళ మీద వాళ్ళు ఫైర్ అవుతాయి. పార్టీ వాళ్ళు ఏదో మన మీద అలాగా చిరాకు పడతారు తప్ప ఇంకేటి ఉండదు. ఇప్పుడే కామెడీ మాట్లాడుతున్నారు. ఏంటి తమ్ముడు ఈరోజు సాయంకాలంలో వస్తావా లేకుంటే ఈరోజు దుప్పటికప్పుడు తొంగోవాలా అంటున్నారు. పర్లేదులే మంచివాడే, కొద్దిగా కామెడీ మాట్లాడుతున్నారు. బండి లోడ్ టోటల్ లోడ్ వచ్చేసి ఒక 5 టన్నులు ఉంటుంది. ఏమైందో ఎలా అయిందో ఏమో తెలియదు. వెయిట్ వల్ల అయిందో లేకుంటే దేని వల్ల అయిందో ఏమో తెలియదు. ఇప్పుడు వచ్చి అద్దంలో చూసేటప్పటికి ఈ బెల్ట్ అనేది ఊసిపోయింది. ఎలానో తాళ్ళతో కట్టున్నాము. ఇది ఎందుకు ఊడింది, తెగిపోయిందా లేకుంటే ఏటో అర్థం కావట్లేదు. నంద్యాల దాటాను, దానికి 2 బెల్ట్లు తెగిపోయినాయి. హైట్ లోడ్ ఉంటుంది కదా, సో అది మొత్తం 3 బెల్ట్లు వేసా. ముందు సైడ్ అదంటే పర్లేదు, తెగిపోయినా కూడా పర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెనకాలది మాత్రం తక్కువ. అలాంటిది 2 బెల్ట్లో ఒక బెల్ట్ తెగిపోయింది. వెనకాలది ఇంకొక బెల్ట్ ఉంది. వాళ్ళు కూడా గట్టిగా కట్టున్నాం. కానీ బ్యాక్ సైడ్ ఎందుకు కడతామంటే లోడ్ ఎక్కువ ఉండేటప్పుడు బాడీ అనేది బెండ్ అయిపోద్ది. సో దానివల్ల ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ అనేది బెల్ట్ కడతాం. స్టార్ట్ అయ్యి 300 కిలోమీటర్లు అనేది బాగానే ఉంది రోడ్ అనేది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకున్నా అంటే అదేదో ఒక జంక్షన్ ఉంది. అక్కడ నుండి రైట్ సైడ్ పోతే కడప, స్ట్రైట్ గా పోతే తిరుపతి, లెఫ్ట్ సైడ్ పోతే నెల్లూరు. జంక్షన్ నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుని అలాగ వస్తుంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు వచ్చంట. ఈ 30 కిలోమీటర్లల్లా మొత్తం ఎలా ఉందంటే సింగిల్ వే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇగో టిప్పర్లు వెళ్తున్నాయి కదా, ఇవన్నీ రోడ్ వర్కే. దాని వల్ల అనేది కాస్త లేట్ అయిపోతుంది. ఇంకో లొకేషన్ ఒక 70 కిలోమీటర్లు ఉంటాను అన్లోడింగ్ పాయింట్ కి. కాస్త దూరం వచ్చి టైర్లు చెక్ చేసుకునేటప్పటికి లెఫ్ట్ సైడ్ టైర్ లోన చిన్న స్క్రూ ఒకటి దిగున్నది. చిన్నదో పెద్దదో తెలియదు, ఇంకా తీయలేదు. ఎందుకంటే ఆ రూట్ లో అసలు పంచర్ షాపులే లేవు. ఒకవేళ తీసాను అనుకో, అదేమైనా గాలి తగ్గింది అనుకో పంచర్ వేసుకోవడానికి కూడా కష్టం. ముందుకెళ్తే అక్కడ ఏమైనా హోటల్స్ ఉంటాయో లేవో తెలియదు. ఇక్కడ ఒక ఏదో హోటల్ ఉంది, ఆయన ముందే చెప్పారు ఇక్కడ ఏముండవు, వచ్చేటప్పుడు తెచ్చుకోమన్నారు. సరే ముందు ఉంటది కదా అనుకో, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినాను అనుకో. ఉపవాసమే ఈ రోజు. మళ్ళీ తనకి ట్రిప్లా అన్నం దొరికింది. వాళ్ళు పెట్టిన లొకేషన్ దగ్గరికి వస్తా ఇంకొక కిలోమీటర్ ఉంటుంది. చిన్న రోడ్డు ఉంది, పైన ఏమైనా వైర్లు ఉంటే, ఎందుకంటే లోడ్ అనేది హైట్ ఉంది కాబట్టి తాకుతుంది. ఇంకో చెట్లు కూడా ఉన్నాయి, గట్టిగా చూసుకుంటూ కట్ చేయాలి. ఈ రూట్ లో ఈ బండి వెళ్తే ఇంకో బండి కూడా కట్ అవుతుంది. స్క్రూ ఒకటి కూర్చింది అన్నాగా, ఇదే ఆ స్క్రూ. ఇది చిన్నదైతే పర్లే, పెద్దదైతే మాత్రం ఇబ్బంది అయిపోతా. పొద్దున్న అక్కడ అన్లోడ్ అయిన వెంటనే పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇది ఒకసారి ముందు తీయించాలి. వాళ్ళు మార్నింగ్ 5 గంటలకి వచ్చారు అన్లోడ్ చేయడానికి. ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ అన్లోడింగ్ పాయింట్ వెళ్తున్నా నెల్లూరు లోపలికి. అది ఈ టైంకి నో ఎంట్రీయో లేదో తెలియదు. ఒక నో ఎంట్రీ అయితే మధ్యాహ్నం వెళ్ళాల్సి వస్తుంది, ఒక ఎంట్రీ అయితే వెళ్ళిపోతాను. ఎక్కువ అయితే లేవు, అంటే యాక్చువల్లీ తీసుకొచ్చింది పైపుల రోడ్లు కదా, ఎక్కువ అయితే లేవు. ఒక 20 పైపులు ఉంటాయి. దాని గురించి నేను లోపలికి వెళ్ళాలి. సో చూస్తాను ఒకసారి. నేను ఎంత తొందరగా అన్లోడ్ అయిపోతే అంత తొందరగా రూమ్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 రోజులు అవుతుంది స్నానం చేయకుండా. తొందరగా వెళ్ళి స్నానం చేసి బట్టలు తీసుకోవాలి. చాలా ఉన్నాయి బట్టలు మొత్తం. పాయింట్ దగ్గరికి వచ్చాను.
ముందున ఒక బైక్ వెళ్తుంది, ఆ బైక్ ఫాలో అయిపోమన్నారు. నో ఎంట్రీ కదా ఈ టైంలోన, సో వాళ్ళు చూసుకుంటారు అంటే ఏమైనా, అందుకే వాళ్ళు వెనకాల రమ్మంటే పోతున్నా.